It's not just a sport, it's an emotion for the Indians. ప్రపంచంలో అత్యున్నత ఆటగాళ్ళు ఎవరు అంటే క్రికెట్లో ఖచ్చితంగా భారత్ వైపే ఎవరైనా సరే వేలు చూపిస్తారు. ఇప్పటి వరకు మెన్ క్రికెట్ టీం వరల్డ్లో బెస్ట్ టీమ్గా ఉంది. ఇక ఇప్పుడు విమెన్స్ క్రికెట్ టీం వంతొచ్చింది. ప్రపంచంలో అత్యున్నత క్రికెట్ టీంగా నిరూపించుకునే స్థాయికి విమెన్స్ క్రికెట్ టీం కూడా మొదలైంది. ఈరోజు వరల్డ్ కప్ మ్యాచ్ జరగబోతోంది. లైవ్లో మీరు చూస్తున్నారు విజువల్స్. స్టేడియంకి మన ప్లేయర్స్ బయలుదేరుతున్నటువంటి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ బస్లో స్టేడియం దగ్గరికి మరికొద్ది సేపట్లో మన ప్లేయర్స్ రీచ్ అవ్వబోతున్నారు. వరల్డ్ కప్ మ్యాచ్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. ముంబై డివై పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ మొదలవబోతోంది. ఇప్పుడు సమయం ఇంకొక 3 గంటలు కరెక్ట్గా మ్యాచ్కి సమయం ఉంది. సో ఇప్పటికే ప్లేయర్స్ అందరూ కూడా రెడీ అయిపోయారు. ఫిజికల్లీ అండ్ మెంటలీ దే ఆర్ స్ట్రాంగ్, స్టబర్న్ అండ్ వెల్ ప్రిపేర్డ్. వరల్డ్ కప్ని సాధిస్తారన్నటువంటి ధీమా ప్రతి క్రికెట్ అభిమానుల్లోనూ కనిపిస్తోంది. దక్షిణాఫ్రికాతో టీమిండియా ఈరోజు బిగ్ ఫైట్ తలబడబోతోంది. తొలి టైటిల్ కోసం ఉవ్విళ్ళూరుతున్నాయి 2 జట్లు కూడా. ముంబై వేదికగా మధ్యాహ్నం 3 గంటలకి మ్యాచ్ ఉండబోతోంది. ఇప్పటి వరకు 2 సార్లు భారత్ ఫైనల్కు చేరింది. జమీమా బ్యాటింగ్పై భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. సెమీఫైనల్ మ్యాచ్లో ఆసీస్ను చిత్తుగా ఓడించింది టీమిండియా. మనందరికీ తెలిసిందే. 339 పరుగుల అత్యధిక లక్ష్యాన్ని ఛేదించింది భారత్. ఫైనల్కు చేరుకోవడం ఒక ఘనత అయితే, అంత గొప్ప స్కోర్ను ఛేదించడం కూడా భారత్ సాధించిన మరొక ఘనతగా చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ మన బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా కనిపిస్తోంది. ఒక పక్క ఇప్పటికే వరుసగా మన ప్లేయర్స్ ఒకసారి మన టీం మనం అబ్జర్వ్ చేస్తే హర్మన్ ప్రీత్ ఉన్నారు కెప్టెన్, తర్వాత స్మృతి, షఫాలి, జమీమా వరుసగా బ్యాట్స్మెన్స్. చాలా బలమైనటువంటి ఆర్డర్. ఇక మిడిల్ ఆర్డర్లో చూస్తే దీప్తి, రిచా, అలాగే అమన్జోత్, రాధా, లాస్ట్లో క్రాంతి, శ్రీచరణ్, రేణుక కనిపిస్తున్నారు. దక్షిణాఫ్రికా టీం చూస్తే వోల్వార్ట్ కెప్టెన్, అలాగే బ్రిట్స్, అనెక్ బాష్, లూస్, కాప్, జాప్తా, అలాగే డర్క్సన్, ట్రయాన్, డెక్లెర్క్, కాకా, ఎమ్లాబా. సో 2 టీంలు కూడా చాలా బలమైనటువంటి టీమ్స్. భారతదేశం ఇప్పటికీ 2 సార్లు ఫైనల్కి వెళ్ళింది. ఇది 3వసారి. కానీ ఈసారి ఖచ్చితంగా చాలా బలంగా ఉంది టీం. అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది. కప్పు సాధించేటువంటి సత్తా కనిపిస్తోంది. మరోవైపు మనం దక్షిణాఫ్రికాని కూడా తక్కువ అంచనా వేయలేం. దక్షిణాఫ్రికా టీం సైతం చాలా బలంగా ఉంది. మిడిల్ ఆర్డర్ చాలా బలంగా నిలబడగలిగే శక్తి కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం మంచి పర్ఫార్మెన్స్ మనం చూసాం. అన్ఎక్స్పెక్టెడ్ రీచ్ టు ఫైనల్ ఖచ్చితంగా దక్షిణాఫ్రికాకి. మొదట్లో అంత పెద్ద ఎత్తున అంచనాలు లేవు. బలమైనటువంటి ఆస్ట్రేలియా లాంటి టీమ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఫైనల్కు చేరిన అన్ని టీమ్స్, గతంలో ఫైనల్కు చేరినటువంటి అన్ని టీమ్స్, కప్పు గెలిచిన టీమ్స్ అన్నీ బయటికి వెళ్ళిపోతే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు గెలవనటువంటి 2 టీమ్స్ ఫైనల్కి చేరుకున్నాయి. మనం స్క్రీన్లో చూస్తున్నాం. ఇండియన్ క్రికెట్ అభిమానులు పూజలు చేస్తున్నారు. సహజంగా మెన్ క్రికెట్ టీం ఏదైనా ముఖ్యమైనటువంటి మ్యాచ్లు ఆడుతున్నప్పుడు ఇలాంటి పూజలు చూస్తూ ఉంటాం. కానీ విమెన్ క్రికెట్ టీంని కూడా, క్రికెట్ అయితే చాలు, మెన్ అయినా విమెన్ అయినా ఎంత ఆదరిస్తారనేది మన దేశంలో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నాం. మన క్రికెటర్స్ అందరూ ఉన్నటువంటి ఫోటోలు పట్టుకొని వాళ్ళ ఒక పోస్టర్ చూస్తున్నాం. మన టీం అందరూ ఉన్నారు, అక్కడ పూజలు చేస్తున్నారు. మన టీం ఖచ్చితంగా గెలిచి తీరాలని ఎంతో కోరుకుంటున్నారు. మరోవైపు స్టేడియం దగ్గర ఇప్పటికే చాలా ఉత్సాహం కనిపిస్తోంది. మనం చూస్తున్నాం స్క్రీన్లో స్టేడియం దగ్గర అభిమానులందరూ మన జెర్సీలు ధరించి ఎలా ఉన్నారో మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళ మాటల్లో చూద్దాం ఏం కోరుకుంటున్నారు ఈరోజు మ్యాచ్ నుంచి అనేది. And we came to watch cricket from India, but we seem to have a very big group of girls here. So who are you looking forward to see perform tonight? Aman, Jemmy, Jamie and Smriti. They both are our favorite, so we came to watch it. And suppose we have already won, you are outside the stadium now. What are the plans for celebration? Celebration now, though we didn't plan, but if they won, then we have. India! 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 Thank you guys.
टीम से कितना आसानी से जीते होगा या मुश्किल होगा? इंडिया का टीम आज 100% जीतने वाले है। जो ये डीवाई पाटिल में तीनों मैच इंडिया का बोलेगी कुछ बोलेगी नहीं बोलेंगे। नहीं बोलेगी। సో చూస్తున్నాం ఇప్పటికే క్రికెట్ అభిమానులు స్టేడియం దగ్గర సందడి చేస్తున్నారు. ముంబై డివై పాటిల్ స్టేడియం దగ్గరికి అభిమానులు భారీగా చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న చేదు వార్త ఏంటంటే వర్షం పడే అవకాశాలు ఉన్నాయంటూ తెలుస్తుంది. ఇట్స్ బ్యాడ్ సైన్. ఖచ్చితంగా ఈరోజు జరగబోతున్నటువంటి మ్యాచ్ వరల్డ్ కప్ విన్నర్గా భారత్ ఉండబోతున్నటువంటి భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈరోజు ఇప్పటికే మనం చూస్తున్నాం, స్క్రీన్లో మీరు చూడొచ్చు. ఇప్పటికే వర్షం పడుతుంది. అంబ్రెల్లాస్ పట్టుకొని అక్కడ మన ప్లేయర్స్ అందరినీ బస్ ఎక్కిస్తున్నారు. మనం చూస్తున్నాం స్క్రీన్లో, చాలామంది అభిమానులు కూడా అక్కడ ఉన్నారు. ఇప్పటికే అంబ్రెల్లాస్ క్యారీ చేస్తున్నారు. వర్షం పడుతోంది ఇప్పటికే. సో 3 గంటల లోపు మరి వెదర్ ఎలా ఉండబోతోంది? ఈరోజు మ్యాచ్ చూడడానికి ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది ప్రపంచం అంతా కూడా. భారత క్రికెట్ మహిళా జట్టు ఈరోజు వరల్డ్ కప్ని విన్ అవబోతుందన్న ఆశలో ఉన్నారు. విన్ అవుతుందన్నటువంటి కాన్ఫిడెన్స్లో ఉన్న నేపథ్యంలో అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఇలాంటి సందర్భంలో వర్షం ఏమైనా అంతరాయం కలిగిస్తుందా అనేటువంటి భయం ఇప్పటికే మొదలైంది. స్టేడియం ఇప్పటికే నిండిపోయింది భారీగా. భారతదేశం నుంచే కాదు, ఇతర దేశాల నుంచి భారతదేశంలో ఉంటున్న అనేక మంది, ఇంతకుముందు మీరు విజువల్స్లో చూశారు, నేను ప్లే చేసిన వీడియోస్లో మీరు చూశారు, ఇతర దేశాల నుంచి ఆఫ్రికన్స్, కెన్యా ఇలాంటి దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భారత జట్టుకు మద్దతుగా నిలబడుతున్నారు. భారత్ ఈజ్ గోయింగ్ టు విన్ అంటూ చాలా కాన్ఫిడెన్స్ని వ్యక్తం చేస్తున్నారు చిన్న పిల్లలు సైతం. మన దేశంలో మన భారతదేశానికి క్రికెట్ అనేది ఏజ్తో సంబంధం లేదు. అసలు కొంచెం అవగాహన వస్తే చాలు, స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే క్రికెట్ మ్యాచ్లు చూసేటువంటి పిల్లలు ఎంతోమంది ఉన్నారు. చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్ళడానికంటే ముందు నుంచే క్రికెట్ మ్యాచ్లు చూస్తూ కూర్చునే వాళ్ళు, అంటే ఆ క్రికెట్ని అర్థం చేసుకొని దాన్ని అంతగా ఇష్టపడే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు వయసు భేదం లేకుండా, అలాగే మహిళలైనా పురుషులైనా అందరికీ క్రికెట్ అంటే తెలుసు. ఈవెన్ ఈ విలేజెస్లో కూడా ఇప్పుడు ఇవాళ రేపు చాలామందికి అలవాటైపోయింది. మహిళలు, ఇంట్లో ఉండే మహిళలు ఎలాగైతే రెగ్యులర్గా టీవీ సీరియల్స్ పెడుతూ ఉండగా చాలామంది పురుషులు కూడా చూస్తూ ఉంటారు, చూడని వాళ్ళు కూడా. అలాగే చాలామంది మహిళలు కూడా విలేజెస్లో కూడా ఇవాళ రేపు క్రికెట్ చూస్తున్న వాళ్ళు ఉన్నారు, క్రికెట్ని అభిమానిస్తున్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ ఆల్సో కనెక్టెడ్. ఈ క్రికెట్ అనే ఎమోషన్కి బాగా కనెక్ట్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మనం చూస్తున్నాం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా భారతదేశం గెలవబోతుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అండ్ మన టీం చాలా కాన్ఫిడెంట్గా ఉంది. మన పేసర్స్ కానీ మన మిడిల్ ఆర్డర్ కానీ చాలా బలంగా ఉంది. మరోవైపు ఓవరాల్ టీంని నేను ఒకసారి మరొక చూడొచ్చు. హర్మన్ ప్రీత్ ఉన్నారు, కెప్టెన్ స్మృతి, షఫాలి, అలాగే జమీమా. ఎంత